కలల సాకార నేస్తం. హైదరాబాద్ జంట హత్యలకు సంబంధించినటువంటి ఆ కేసు విషయంలో ట్విస్ట్ మీద ట్విస్ట్, చాలా ట్విస్ట్ నెలకొన్నాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని కూడా తలపించే విధంగా ఇక్కడ కేసు సంబంధించి మిస్టరీ ఉంది. అయితే నార్సింగిలోని అనంత పద్మనాభ స్వామి సంబంధించిన గుట్ట పైన నిన్న 2 మృతదేహాలు లభించాయి. అయితే ఆ మృతదేహాలను గమనించిన కొంతమంది యువకులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు చూడగా ఆ మృతదేహాల మొహం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది, గుర్తుపట్టరాలేని పరిస్థితికి నెలకొంది. అయితే దానికి కొంత లోతుగా పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ మహిళ పేరు బిందుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు వచ్చి ఉపాధి కోసం ఇక్కడే జీవిస్తున్నటువంటి మహిళగా తెలుస్తోంది. ఇంకోవైపుగా అంకిత్ సాకేత్ అయిన మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇద్దరు కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారిపోయింది. అయితే ఒక వ్యక్తి తన భర్త, ఇక్కడ కనిపించినటువంటి ఫోటోలో కనిపించేటువంటి మృతురాలు బిందు భర్త సోనవ్ దివాకర్, ఆయన ఈ నెల 4వ తేదీనే తన భార్య మిస్ అయినట్టు, తనకెవరో తరచుగా ఫోన్ చేసి రమ్మని పిలిచినట్టు, ఇవన్నీ పక్కా ఆధారాలు ఉన్నట్టుగా ఒక ఫోన్ నెంబర్ కూడా జోడించి పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బిందు ఆ తర్వాత అంకిత్ సాకేత్ ఎవరైతే తనతో పాటుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆచూకీ లభించలేదు. పోలీసులకి ఎటకెలకి శవాలుగా కనిపించారు. అయితే అంతా కూడా ఇదంతా భర్తే చేసి ఉంటాడు, ముందుగా కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత ఇద్దరిని చంపేసి అక్కడ పడేసి ఉంటాడు. ఇలా రకరకాల అనుమానాలు, అనేక రకాల క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు మరొక ట్విస్ట్ నెలకొంది. మీ అందరూ షాక్ అవుతారు. ఇది ట్విస్ట్ మీద ట్విస్ట్ కాదు, ఇంకా చెప్పాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను మించి ఇది సినిమా తీస్తే డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం కూడా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒకే అమ్మాయి ఒకే మహిళ భర్త ఉండగానే ఆ భర్తను కాదని మరో ఇద్దరితో వివాహేతర సంబంధం నడుపుకుంది. భర్త ఉండగానే ఆ భార్య బిందు అనేటువంటి ఈ ఫోటోలో కనిపించే ఆవిడ మరో ఇద్దరితో వివాహేతర సంబంధంతో అఫేర్ పెట్టుకుంది. దీంతో భర్తకు తెలియకుండానే సాకేత్తో బిందు ప్రేమాయణం కొనసాగించడం, సాకేత్కు తెలియకుండానే మరో యువకుడితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోవడం. ఈ విషయం తెలిసి సాకేత్ బిందు హత్యకు యువకుడు ప్లాన్ చేశాడు. ఇక్కడ 3వ పర్సన్ భర్త కాదు, సాకేత్ కాదు, ఇంకో 3వ పర్సన్తో కూడా ఈ బిందు అనే మహిళ వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఆ వ్యక్తి ఇప్పుడు ఈ ఇద్దరిని చంపేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరిని పక్కాగా ప్లాన్ చేసి పుప్పాలగూడలో ఏకాంతంగా ఉన్నటువంటి ఆ సాకేత్ బిందులని గమనించినటువంటి ఆ 3వ వ్యక్తి ఇద్దరిని కూడా చంపేసి అక్కడ పడేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆ 3వ వ్యక్తి పేరు ఇంకా తెలియలేదు. ఆ 3వ వ్యక్తి ఎవరనేది కొంత సస్పెన్స్ గా ఉంది. కానీ సాకేత్ బిందు మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. భర్తను కాదని, పిల్లల్ని కాదని ఆ బిందు సాకేత్తో పాటు బయటకు వచ్చేసింది. వారం 10 రోజులుగా సాకేత్తో పాటే ఉంటుంది. సాకేత్ ఈ బిందు అనే మహిళని తన మిత్రుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గర ఎల్బీ నగర్లో ఉంచాడు. అయితే అక్కడి నుంచి ఒక 2 రోజుల క్రితం సాకేత్ బిందుతో కలిసి పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి గుట్టపైకి వచ్చాడు. ఆ గుట్టపైన వారిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ విషయాన్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నటువంటి 3వ వ్యక్తి బిందు అఫేర్ కంటిన్యూ చేసిన 3వ వ్యక్తి అక్కడికి చేరుకొని ఇద్దరిని చంపేసి అక్కడ పడేసి వెళ్ళాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఓవర్ టు యూ. పుప్పాల్గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల వెనకాల డబుల్ మర్డర్ జంట హత్య జరిగాయి. నిన్న మనం చూసాం కూడా. ఒకవైపు హత్య చేయబడిన వాళ్ళు అంకిత్గా గుర్తించారు. అతను 35 years బ్రతుకు తేరు కోసం అతను అంకిత్ హైదరాబాద్ వచ్చాడని తెలుసు. నానక్రమ్గూడలో హౌస్ కీపింగ్గా పనిచేస్తున్న, జీవనం కొనసాగిస్తున్న అంకిత్ అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఎవరైతే ఈ మహిళ ఉన్నదో మహిళ పేరు బిందుగా గుర్తించారు. బిందు ఎల్బీ నగర్ భర్త సోను దివాకర్తో నివసిస్తుంటుంది. తనకి 2 పిల్లలు ఉన్నారు. మొత్తం 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ హత్య మిస్టరీ మాత్రము నిన్నటి నుంచి ట్విస్టర్ మీద ట్విస్టులు అయితే నెలకొంది. ఎవరైతే సోను దివాకర్ మరియు బిందు దివాకర్ ఎవరైతే మహిళ ఉందో తనకు ఆల్రెడీ పెళ్ళయింది. వాళ్ళు ఇక్కడనే నివసిస్తూ ఉంటారు. ఏదైతే మహేశ్వరం ఎల్బీ నగర్లో ఉన్న కాంప్లెక్స్ ఉందో మహేశ్వరం కాంప్లెక్స్లో అయితే ప్రస్తుతం అయితే వీళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటుండే అని పూర్తిగా తెలుస్తుంది. ఏ రోజైతే వాళ్ళ భర్త మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు 3వ తారీఖు అంటే Jan 3rd రోజు తను మిస్సింగ్ అయిపోయింది. ఒక అనామస్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన వెంటనే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండా కుటుంబ సభ్యులను అడిగాను, మిత్రులను అడిగాను, ఎవరికి ఏది తెలియదు అని చెప్పిన వెంటనే అతను వెళ్ళి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా భార్య బ్లూ కలర్ చీర కట్టుకుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ పలు గుర్తులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయాడు వాళ్ళ భర్త.
ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంటే భార్య మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిందు దివాకర్ అనే మహిళ వివాహిత సంబంధం అంటే అక్రమ సంబంధం, భర్తుండంగా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తుండ తర్వాత కూడా తను వేరొక పురుషుడితోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. అంటే ఒకవైపు భర్త సోను దివాకర్ అంకిత్ కాకుండా మధ్యలో ఇంకొక అతనితో కూడా ఇల్లీగల్ మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకోవడం అయితే జరిగింది. పూర్తిగా చెప్పాలంటే ముగ్గురుతో అంటే భర్త ఉన్న తర్వాత కూడా ఇద్దరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మరి ఒక కిల్లాడి లాగా ప్రవర్తించిందని మొత్తం మీద చెప్పొచ్చు. ఇప్పుడు ఈ హత్యలో మాత్రం 2 ట్విస్టులు అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఈ భర్త ఇలా చేయడం వల్ల తట్టుకోలేక ఉక్రోషం వచ్చి చంపి ఉండాలంటే కొండల వైపు మనం చూస్తున్నట్టుంటే కూడా ఆ కొండలు కూడా చాలా నిర్మానుష్యం ప్రాంతం లాగా కనిపిస్తుంది. అక్కడ ఎవరు రాని ప్లేస్లో వాళ్ళు వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడుకునే సమయంలో తన మీద దాడి జరిగి ఎవరైనా రేప్ అటెంప్ట్ చేశారా లేకపోతే ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే అంకిత్ చనిపోయిన 60 మీటర్స్ ముందే బిందు చనిపోయి ఉంది. అది కూడా నగ్నంగా సగం నగ్నంగా ఒంటి మీద నూరు పోగు లేకుండా అక్కడ పడి ఉందని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా కొంచెం మిస్టీరియస్ గా కనిపిస్తుంది. 2 జంట అత్తలలో కలకలం అయితే ప్రస్తుతం సృష్టిస్తుంది. ఒకవైపు చెప్పాలి అని అంటే భర్త తట్టుకోలేక ఆగ్రహం వ్యక్తం అయ్యి పూర్తి ఉక్రోషం వచ్చి చంపుంటాడా లేకపోతే అంకిత్తో సహజీవనం చేస్తుంది, ఆల్రెడీ భర్తను వదిలేసి వచ్చింది అని మూడో వ్యక్తి పగడ్బందీగా ప్లాన్గా చెప్పాలంటే పగడ్బందీగా మర్డర్ చేసి ఉంటాడా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ మారింది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లోతైన దర్యాప్తు నార్సింగ్ పోలీసులు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ వచ్చింది, ఆధారాలన్నీ సేకరించారు. హస్బెండ్ మాత్రము ఎందుకని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తెల్లారే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్లో 3 పిల్లలతో నివసిస్తున్నాడు. ప్రస్తుతం మనం ఒకసారి హస్బెండ్ని కాల్లో తీసుకొని మాట్లాడదాము. అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నాడు. అతనే చంపి ఉంటాడని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడైనా చంపి ఉండాలని పోలీసులు 2 వైపుల నుంచి 2 కోణాల నుంచి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి హస్బెండ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. अभी मिसिंग हो गए ना, किधर गए आपको पता है? पता तो नहीं है, बताया कि रात पुलिस वाले फोन के तब मैं क्या करता मैं बताओ। पुलिस वाले क्या बोल रहे हैं आपको? कुछ नहीं बोला था हम। हाँ, कॉल किए है ना पुलिस वाले आप लोगों को? क्या कॉल किया है, क्या बोला था? ऐसे कुछ नहीं, कैसे कुछ कॉल नहीं किया, मैं पूछ रहा था कैसे क्या हुआ मुझे से बात चला गया कुछ पर मेरे पर शक हुआ, मैं किसी को नहीं जानता ऐसे बोल देने लगा। कब चल गए आपके वाइफ घर से? 2 तारीख के दिन निकले थे। हाँ, क्यों चल गए? एक नंबर लिखे थे ना, उन लोगों का नंबर क्या है, वो कौन था? तो मालूम नहीं अम्मा कौन है कहा है, मेरे को मैं इसमें पढ़े लिखी अम्मा मैं पूछे जाती हूँ। आपको बच्चे है ना, किड्स है ना, वो किधर है आप लोग बच्चे लोग? मेरे पास है अम्मा 3 बच्चे मेरे पास, मैं अपने साथ लाया हूँ। हाँ, छत्तीसगढ़ चल गए आप लोग? हाँ छत्तीसगढ़। फिर आपको पता है आपका वाइफ मिसिंग है के कंप्लेंट दी है, तो किधर है आपको पता है? अभी पता नहीं है मैडम, मेरे सारे लोग को नंबर दिया था, उन्हीं लोग क्या क्या होगा उन्हीं लोग बता रहे। तो मर्डर हुआ बोल के बोल रहे ना, क्या हुआ? अभी तो पता नहीं अम्मा, मैं गाँव में हूँ, अब कैसे कैसे बात है। ठीक है, आप छत्तीसगढ़ में किधर रहते? छत्तीसगढ़ मेरे गाँव पे है, कहाँ पे हम? किधर? मुंगेली जिला, हाँ मुंगेली जिला थाना लालपुर, हाँ। ग्राम बयाखाबा। तो आपको कुछ भी पता नहीं, क्यों चल गए आपका वाइफ घर पे, वो कुछ भी पता नहीं है आपको? मेरे को कुछ पता नहीं, मैं अच्छा खासा काम करता हूँ, मेरे को कुछ पता ही नहीं। టీకే జంట హత్యల కలకలం అయితే ప్రస్తుతం సృష్టిస్తుంది. మనం హస్బెండ్ తో మాట్లాడడం, ఎవరైతే సోను దివాకర్ నా భార్య కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి మనం కాల్ చేశాము. మిస్సింగ్ కంప్లైంట్ మీరు నమోదు చేశారు కదా, ఏం జరిగింది అసలు, ఎందుకని వెళ్ళిపోయారంటే నేను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాను, మరి పోలీసులు దర్యాప్తు చేయట్లేదు, నేను ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చేసాను అంటూ అతను చెప్పుకొస్తున్నాడు. మేబీ
ఉండుండొచ్చు. అంటే చంపి అతి దారుణంగా పొడిచి అంకిత్ని చంపారు. ఆ తర్వాత ఆ మహిళను కూడా నూరు పోగులేదు. మరి రేపటం చేసి ఎవరైనా దుండగుళ్ళు చంపి ఉంటారా, లేకపోతే రెండో వ్యక్తి ఎవరైతే అతను ఉన్నాడో, అంటే మధ్యలో ఉన్న వ్యక్తి అంకిత్ కాకుండా, భర్త కాకుండా మధ్యలో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా అతనే చంపి ఉంటాడా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అంకిత్ని పొడిచి చంపారు. ఆ మహిళని అయితే బండరాయితో మోది మొహం కనిపించకుండా తగలబెట్టి మరీ చంపారు. ప్రస్తుతం వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి అతనేం చెప్తున్నారు అని అంటే, నేను కంప్లైంట్ ఇచ్చినది నిజం, వాస్తవమే, కానీ నా భార్య ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, అది పోలీసులు దర్యాప్తు చేయాలి, పోలీసులు దర్యాప్తు చేయట్లేదు, నాకు తెలియదు ఆ విషయం, నేను మాత్రం ఛత్తీస్గఢ్లో ఉన్నాను, నా 3 పిల్లలతో కలిసే ఉన్నాను, మరి ఎందుకని మీ భార్య ఎవరితో వెళ్ళిపోయిందంటే ఆ విషయం నాకు తెలియదు, ఏది అడిగినా కూడా నాకు తెలియదు, నేను ఛత్తీస్గఢ్లో ఉన్నాను. భార్య ఒకవైపు చనిపోయిందని పోలీసులు కాల్ చేసినప్పటికీ కూడా నాకు తెలియదు అని ఈ సమాధానం మాత్రమే చెప్తున్నారు. అంటే భర్త మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇంతకీ బిందుని మరి అంకిత్ని చంపింది ఎవరు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఒకవైపు అంకిత్ని పొడిచి చంపారు. ప్రకృతి అవెన్యూస్ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మా మార్కెటింగ్ అడ్మిన్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అవెన్యూస్ మీ సొంతింటి కలల సాకార నేస్తం.